హలో అండి, నమస్తే. వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు వంకాయ క్యారెట్ కర్రీ అండి. అసలు చాలా బాగుంటుంది అనమాట. దీన్ని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తింటే కనుక చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేరే గిన్నె తీసుకొని అందులో ఆయిల్ 4 స్పూన్స్ వేసి, ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ పెద్దది సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఎగుతాయి కదా. అలాగే కొద్దిగా 1/2 స్పూను పసుపు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రెండు కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుతూ ఉంటే అందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలండి. ఒక 2 క్యారెట్లు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నిటిని గరిటతో కలపాలండి. అప్పుడు అందులో వంకాయ ముక్కలు 4-5 వంకాయలు అందులో వేసుకోవాలి. వేసుకొని ముక్కలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒకసారి కలిపేసి కరివేపాకు వేసుకుందాం. అందులో ఒక 2-3 పచ్చిమిర్చి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి అన్నీ కలిపేసేసి ఇలా విధంగా కలుపుకున్న తర్వాత అందులో మనము మూత పెట్టేసుకొని కాసేపు ఉడకనియాలండి. ఒక 15 మినిట్స్ అయినాక తీసి చూస్తే ఈ విధంగా ఉడికాల్సి ఉంటుంది. ఇందులో కొద్దిగా 1 స్పూన్ కారం వేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఒక 1/2 కప్పు వాటర్ పోసేసుకొని మనం మూత పెట్టుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అయినాక చూడాలండి. మూత పెట్టి చూసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉడికి ఉంటుంది. అంతేను, ఆయిల్ పైకి వచ్చి అంతేనండి. కొత్తిమీర చల్లి దించేయటమే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.